హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఒక రీజియన్ నుంచి మనకి అప్లికేషన్ స్టేటస్ని చూసుకోవడానికి లింక్ అయితే యాక్టివేట్ చేశారు. మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి 2025 రిక్రూట్మెంట్కి అప్లై చేసుకున్నారో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి మనకి కేరళ, కర్ణాటక రీజియన్కి సంబంధించిన కేకేఆర్ రీజియన్కి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్లో లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయ్ ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ చూసుకునే విధంగా మనకి లింక్ అయితే యాక్టివేట్ చేశారు. మీరు కర్ణాటక, కేరళ రీజియన్ కేకేఆర్ రీజియన్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆ రీజియన్ని సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి చెక్ అప్లికేషన్ స్టేటస్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా చూసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది. యాక్సెప్ట్ అయితే యాక్సెప్టెడ్ అని చెప్పేసి చూపిస్తుంది, లేదంటే రిజెక్టెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. అదే మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే ఇక్కడ మరొక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇఫ్ యూ డోంట్ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లీజ్ రిట్రీవ్ హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆల్ 3 ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవడానికి ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి నేమ్, ఫాదర్ నేమ్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సర్చ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వస్తుంది. సో ఆ నంబర్ ద్వారా మీరు పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ని మీరు ఫిలప్ చేసి చెక్ బాక్స్లో ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. ఇది కేకేఆర్ రీజియన్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. అయితే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితేనేమో మన సౌతర్న్ రీజియన్కి సంబంధించిన ఎస్ఆర్ రీజియన్కి సంబంధించినటువంటి ఈ రీజియన్కి అప్లై చేసుకుంటూ ఉంటారు. మీరు ఈ రీజియన్కి అప్లై చేస్తే ఇక్కడ చూసుకోవాలి, కానీ మనకి ఇంకా లింక్ అయితే ప్రస్తుతానికి యాక్టివేట్ కాలేదు. ఈ రోజు కానీ రేపట్లోగా మనకి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఆ పర్టికులర్ లింక్పై క్లిక్ చేసి సౌతర్న్ రీజియన్కి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీరు దీనికి సంబంధించి మీ యొక్క అప్లికేషన్ కనుక యాక్సెప్ట్ అయినట్లయితే మీకు ఎగ్జామినేషన్కి జస్ట్ 4 డేస్ ముందు నుంచి మీకు అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క ఎగ్జామినేషన్ February 4th అనుకోండి. సో మీకు February 1st నుంచి మీరు అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే యాక్టివేట్ చేస్తారు. అదే మీ యొక్క ఎగ్జామినేషన్ February 10th అయితే February 6th నుంచి మీరు అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క ఎగ్జామినేషన్కి జస్ట్ 4 డేస్ ముందు నుంచి మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ యొక్క ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు కేకేఆర్ రీజియన్కి అప్లై చేసినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులైతే ఈ తక్కువ టైంలోనే మీరు ఎక్కువ చదివి మంచి మార్కులు గెయిన్ చేసే విధంగా మేము మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్ కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి జీకే, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2024 అన్ని నెలలకి సంబంధించిన బిట్స్, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంతో పాటు ప్రీవియస్ పేపర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చాలామంది ప్రైస్ తగ్గించమని చెప్పేసి అడిగారు. సో 149 రూపీస్కి ఇప్పుడు ఈ కోర్స్ని అయితే ఇస్తున్నాము అనమాట. 3 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. సో ఆ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి.